ఈ కాశ్మీర్ ఉదంతంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళము అభినందించాల్సింది అక్కడ సైన్యం మీద ఇదే ఆ తీవ్రవాదుల మీద తిరగబడ్డటువంటి ఒక ముస్లిం యువకుడు హుస్సేన్ మృతి చెందినటువంటి సంఘటన. ఆ ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోతున్న పర్యాటకుల మీదకి ఉగ్రవాదులు ఒక్కసారి కాల్పులకు తెగబడితే ప్రాణభయంతో అందరూ పరుగులు తీశారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం ముష్కర్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పాల్గాన్లోని బైసారంలో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతనే సయీద్ అదిల్ హుస్సేన్ షా. స్థానికుడైన హుస్సేన్ తన గుర్రంపై పర్యాటకులను బైసారం తీసుకెళ్తుంటాడు. మంగళవారం తన కళ్ళెదుటే ముష్కర్లు అమాయకులైన పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంటే తట్టుకోలేకపోయాడు. దాడిని అడ్డుకుని ధైర్యంగా ముందుకెళ్ళాడు. ఉగ్రవాదుల నుండి తుపాకులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో ముష్కర్ల తోటాలకు బలైపోయాడు. పాల్గామ్ నుంచి సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లాలంటే నడక, గుర్రపు స్వారీ తప్ప వేరే మార్గం లేదు. ఈ క్రమంలోనే వాహనాలు పార్కింగ్ చేసిన చోటు నుంచి పర్యాటకుల్ని గుర్రంపై బైసారానికి తీసుకెళ్తుంటాడు హుస్సేన్. ఇదే అతనికి జీవనోపాధి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అతనే పోషిస్తున్నాడు. మంగళవారం కూడా పర్యాటకులను బైసారం పచ్చిక బయళ్ల ప్రాంతాన్ని తీసుకెళ్లాడు. అక్కడ క్యాంపులను పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడే ఉగ్రవాదులు కాల్పులకు దిగబడ్డారు. వాళ్ళని అడ్డుకునే క్రమంలో హుస్సేన్ ప్రాణాలు వదిలాడు. దీంతో అతని కుటుంబం రోడ్డును పడినట్టయింది. తనకు న్యాయం చేయాలని హుస్సేన్ తల్లిదండ్రులు కోరుతున్నారు. నా కుమారుడు గుర్రం తీసుకుని పహల్గాం వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉగ్రదాడి గురించి మాకు తెలిసింది. వెంటనే హుస్సేన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ దాడిలో నా కుమారుడు చనిపోయాడని తర్వాత తెలిసిందంటే హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ కన్నీరు మున్నయ్యారయ్యారు. ఖచ్చితంగా ఇట్లాంటి యువకుడికి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యువకుడికి శాల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.